అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చి ఈ సంస్థని అభినందిస్తూ మాట్లాడితే ఏ విధంగా మాట్లాడుతుంటే సినిమా డైలాగ్ కాదు, ఎవరు రాక్షసులా ప్రవర్తించదు నువ్వు అదేలా నీ మీద వరుసపడి అది కాదు. నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చి మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎదుగుతుంటే ఏదో ఫంక్షన్స్లో పాల్గొంటూ ఉంటారు, ఆ మాట్స్ అంటారు, నే మాట్స్ అంటుంటారు, ఇంకా ఏమేమో అంటుంటారు. కానీ నేను ముందు నుంచి కూడా ఎప్పుడైతే ఈ సినిమాల్లో నేను కొంచెం తగ్గించిన తర్వాత ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నో పాల్గొంటూ ఉంటాను. ఇలాంటి కళాకారులు ఎంతోమంది చూశాను, చాలా ఆనందం వేస్తుంది. ఆ ఏఆర్కే రాజు నాకు చాలా బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ పాటలు ఎన్ని సినిమా పాటలు ఉన్నా కూడా ఎన్ని చేశానో నేను, ఎంత రొమాన్స్ పాటలు పాడానో, ఎంత విషాద గీతాలు పాడానో అవన్నీ కూడా పాడగల దిట్ట. అలాగే బాబురావు గారు వాళ్ళందరూ కలిసి ఒక మంచి మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఇచ్చారు. ఇలాంటి పాటలు ఎంతో చక్కని గాయకులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మమ్మల్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఆ గీతం రాజవారిని అదంతా మీ అందరినీ అభినందిస్తూ సెలవు చేసుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా ఫంక్షన్స్ అయితే పిలవండి, తప్పకుండా వస్తాను. ఎందుకంటే పైన ఖాళీగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అక్కినేని నాగేశ్వరరావు. ఆ విధంగా ముందుకు పోతున్నాం, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఆ విధంగా రేపు చూసుకుందాం, ఎల్లుండి మనమే వస్తున్నాం, ఖచ్చితంగా కొడతాము. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అక్కడ కూడా మిమ్మల్ని పిలిచి పాటలు పాడిస్తాను. ఏమనుకున్నా బ్రదర్, గుర్తు పెట్టుకో, 5వ తారీఖు నువ్వు అక్కడికి వస్తున్నావు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు అక్కినేని నాగార్జున గారు ఇక్కడికి వచ్చారనుకుందాం. చాలా బాగుంది, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఏమంటారు? ఇవాళ చక్కటి పాటలతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి వచ్చారు. మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు, మరి టీవీలో కూడా చూస్తూ ఉంటారు, ఎన్నో రకాల కార్యక్రమాలు. మా బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారు? బిగ్ బాస్ ఒక్కరు కూడా చూడట్లేదా? చాలా సంతోషం, చూడకండి. అప్పుడప్పుడు త్యాగరాగాంశ వస్తే ఇలాంటి పాటలతో మిమ్మల్ని అలరించడానికి మా ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నాగార్జున. బాయ్. శాంతిస్వరూప్ గారు త్యాగరాగాంశం అనగానే వీరు కూడా గుర్తుకొస్తుంటారు. ఇదే విషయాన్ని గీతం కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని దూరదర్శన్లో చెప్తే ఏ విధంగా ఉంటుంది? ఈరోజు వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు ఏఆర్కే రాజు గారు గీతం కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. శ్రీ త్యాగరాయ గాన సభలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి బాబురావు గారు, చంద్రముఖి చంద్రశేఖర్ తోడ్పాటును అందించారు. దానికి జనాలు నీరాజనాలు పలుకుతూ వారు ఎంతో ప్రోత్సహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సెలవు. ఈశ్వరుడు మనకేమిచ్చాడో తెలిసినా అండి? అసలు ఏం చెప్పాడో తెలిసినా? ఇచ్చిన దానికి తృప్తి పడమన్నాడు. ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదని చెప్పాడు. ఎంచేతంటే చూడలేని వాడు ఉన్నాడు, చూడగలుగుతున్నావు. వినలేని వాడున్నాడు, వినగలుగుతున్నావు. నడవలేని వాడున్నాడు, నడవగలుగుతున్నావు. పాడలేని వాడున్నావు, నువ్వు పాడగలుగుతున్నావు. ఎన్ని మార్లు కృతజ్ఞతలు చెప్పాలి ఆ భగవంతుడికి? ప్రతి క్షణం ఓలలాడిపోవాలి అంతే. అంతేకాని అది నాకు రాలేదు జరగలేదు అంటూ ఒక మూల కూర్చొని ఏడవడం కాదు. ఇచ్చిన దానికి తృప్తి పడిన వాడే వాడి జీవితం ధన్యమవుతుంది.
ఏమయ్యా కార్యక్రమం చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి టైం అయిపోయింది అంటున్నాడు. ఇది మన పద్ధత? మిస్టర్ బాబురావు చాలామంది గాయకులు ఉన్నారని చెప్తున్నాడు. ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇద్దాం. నెక్స్ట్ టైం పిలిచేటప్పుడు నాకు ½ ఇవ్వాలి. ఈ విధంగా మోహన్ బాబు గారిని ఇమిటేట్ చేయొచ్చు. అది ఎప్పుడైనా కళాకారుడికి వేదిక పైన ప్రదర్శన ఇస్తుంటే మీరందరూ గట్టిగా చప్పట్లతో ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఆయన వస్తారో లేదో తెలియదు, కానీ నిజంగా మాకు మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. ఆ రోజుల్లో రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఒకే విషయం చెప్పేవారు, లక్ష్యం పైన దృష్టి పెట్టమనేవారు. ఈ విధంగా లక్ష్మీభారతి గారిని ఏమంటే నన్ను మర్చిపోయారు మీరంతా. బాగున్నారా? కమల్ హాసన్ గారు మన సినిమా ఆకలి రాజ్యంలో అప్పుడు కొంచెం ఇదిగా ఉండేది. ఈ మధ్య వచ్చినటువంటి విక్రమ్ సినిమాలో చాలా అద్భుతమైన డైలాగులు చెప్పారు. ఆకలి రాజ్యంలో చూసుకుంటే విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ ₹3. శ్రీ గారు నాకు దైవమే. ఆ దైవాన్ని కూడా పట్టి పీడించే దయ్యం ఆకలి. ద ఓన్లీ ప్రజెంట్ అండ్ ద ఓన్లీ పొటెంట్. ఆకలేసి కేకలేశారన్నారు మహాకవి శ్రీశ్రీ. నవ్వుకున్నదే అమ్ముకున్నాడు ఏ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాన్ని కూడా అమ్ముకోమంటుంది ఆకలి. ఇది అప్పటిది వాయిస్. ఇప్పుడు మారిపోయింది. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఐ వెరీ గ్లాడ్ టు సీ యూ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. గీతం కల్చరల్ ఆర్గనైజేషన్ ఒక మంచి కార్యక్రమం చేసింది. మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి గట్టిగా. ఇంకా ఇంకా మీ స్ట్రెంత్ పెరగాలి. త్వరలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీ కమల్ హాసన్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే మైకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.